అపోస్తలులు యేసుతో ఉన్నప్పుడు, ప్రభూ, ఇప్పుడు మీరు ఇశ్రాయేలునకు రాజ్యమును పునరుద్ధరించెదరా అని వారు ఆయననడుగా, యేసు వారితో, కాలములు సమయములు నా తండ్రి తన స్వాధీనమున ఉంచుకొనియున్నాడు. వాటిని గూర్చి తెలుసుకొనుట మీ పని కాదు. అయినను పవిత్రాత్మ మీపైకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుదురు. కనుక మీరు యెరూషలేములో, యూదయ, సమరయ సీమల యందంతటా భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉండెదరు అనెను. ఈ మాటలు పలికిన పిదప వారు చూచుచుండగా ఆయన పరలోకమునకు కొనిపోబడెను. అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను కమ్మివేసెను. ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశము వైపు తేరి చూచుచుండిరి. అప్పుడు తెల్లని దుస్తులు ధరించిన ఇద్దరు మనుష్యులు వారి యొద్ద నిలిచి, మీరు ఎందుకు ఇంకను ఇక్కడ నిలిచి ఆకాశము వైపు చూచుచున్నారు? మీ నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసు ఎట్లు పరలోకమునకు పోవుట మీరు చూచితిరో అట్లే ఆయన మరల వచ్చును అని వారితో చెప్పిరి.